జోష్న విషయంలో కార్తిక్ అయితే తను చేసే ప్రతి కుట్రని అయితే దీప విషయంలో తనే అడ్డుగా ఉన్నట్టుగా ఉంటాడు. ఇప్పుడు తను ఒక గెట్ టుగెదర్ పార్టీ పెట్టి అందులో విషం కలిపి కేకులు అయితే అది సుమిత్రమ్మ పెడుతుంది. అప్పుడు సుమిత్రమ్మ పెట్టింది అంటే దీపకి చాలా ఇష్టం. ఇంకా అది విషమైనా ఏదైనా తను ఏమనుకోకుండా తినేస్తుంది. అప్పుడు దీప చనిపోతుంది. అప్పుడు నేను బావని పెళ్లి చేసుకొని ఈ ఆస్తి అంతటికి నేనే యువరాణి అవ్వచ్చు, నేను ఇంకా బ్రతుకున్నంత కాలం నేను యువరాణి లాగానే బతుకుతాను, అప్పుడు నేను కోరుకున్న నా బావ నాకు దక్కుతాడు అన్నట్టుగా చాలా ఆశలు పడుతుంది. కానీ కార్తిక్ అయితే మాత్రం దీప విషయంలో ఇప్పుడు దాకా కార్తిక్ ఉంటే ఇప్పటి నుంచి దశరథ్ కూడా నా కూతుర్ని కాపాడుకునే విషయంలో తను కూడా ఉంటాడు. ఆఖరికి జోష్న వాళ్ళ నాన్న కూడా అయితే ఇంకా దీపకే సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే సుమిత్ర దశరథుల కూతురు ఏకైక వారసురాలు, అలాగే దీప అని. కానీ నువ్వు కూడా నాకు ఏం చేసావు నాన్న, ఇదంతా ఎలా జరిగింది, కేక్ ఎలా మారింది అని చెప్పని అనుకుంటున్నావా మరదలా, జరిగింది ఇది మొత్తం అని చెప్పనని ఇంకా జోష్నాకైతే చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత జోష్న అయితే అంటే మీ అల్లుడితో కూడా చేరి నాకు ఇలా ఎన్నుపుట్టు పడుస్తావా నాన్న, నేనే నీ కూతురని నువ్వు ఒప్పుకోవా, అయినా నేను ఒప్పుకోను అని చెప్పనన్నా నాకు డిఎన్ఏ రిపోర్ట్స్ మొత్తం గురించి నాకు తెలుసు అని చెప్పనంటే ఇంకా కార్తిక్ కూడా అంటాడు, ఓహో నువ్వు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని బట్టి దీపే తనకు వాళ్ళ కూతురు అని చెప్పని అనుకుంటున్నావా, అయితే డిఎన్ఏ రిపోర్ట్లు నీ దగ్గరకు తీసుకొచ్చిన వాళ్ళని నేను మార్చలేనా, రిపోర్ట్స్ మార్చలేనా, అయినా మీరు మా నాన్నకు కూడా చెప్పేస్తున్నారు కదా అంటే మీ నాన్నకు తెలుసుంటే తను ఎలా ఆస్తి రాసిస్తాడు దీప మీద అంటే ఏం రాసిచ్చాడు, 15 నెలల లోపల నేను కానీ పిల్లల్ని కనపోతేనే కదా తర్వాత నీకే కదా ఈ ఆస్తి రాశాడు అంటే నీ భార్య దీపే కాబట్టి ఇంక కూతురు లెక్కే కదా అన్నట్టుగా ఇంకా జోష్న అయితే అంటుంది. కానీ నేనైతే వదులుకోను, మా సుమిత్ర దశరథుల కూతుర్ని నేను కూతుర్ని కాకపోయినా నేనే కూతురుగా ఉండాలి, ఈ ఆశ అంతా నాకే ఉండాలి, అలాగే నువ్వు కూడా నాకే దక్కాలి అని చెప్పని కార్తిక్ అంటుంది. నీ ఆశకి హద్దు లేదా, ఏదైనా ఒకటే కోరుకో అది నెరవేరుతుంది, ఆస్తి కావాలా కోరుకో, అంతేగాని నన్ను కావాలనుకుంటే ఈ కార్తిక్ ఎప్పుడు దీప భర్తే అన్నట్టుగా. ఇప్పుడు మీరెంతమంది ఏం చేసినా ఆ దేవుడు మమ్మల్ని ఇద్దరిని కలపాలని చెప్పని అనుకున్నాడు కాబట్టి మీ ఇద్దరం మళ్ళీ ఒకటయ్యాం అని చెప్పనంటే ఇంకా నా బిడ్డ సేఫు, అలాగే నా దీపా సేఫు అని చెప్పని కార్తీక్ మాట్లాడుతూ ఉంటే ఇంకా దశరథ్ కూడా అయితే తన కూతురికి సుమిత్ర కేక్ తినిపిస్తూ ఉంటే తన తండ్రిగా చాలా సంతోషిస్తాడు. కానీ జోష్న అయితే మాత్రం ఊరుకుంటుందా, మళ్ళీ ఏదో ఒకటి నడుపుతుంది.